సరే రమణ అన్నారా రేవంత్ అసెంబ్లీలో జరిగిన అంశాల మీద? రేవంత్కి ఫ్రీ హ్యాండ్, భరోసా ఇచ్చిన హైకమాండ్. అంటే ఇవ్వాలి కదా, ఇంకెన్నాళ్ళు ఇది చేస్తారు, ఇవ్వాల్సిన అవసరం. కాన్ఫిడెంట్గా రేవంత్కి ఫుల్ అదే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర బి కానీ ఏమైనా కానీ అతనికి అప్పచెప్పారు, అతనైతేనే చేయగలుగుతాడు, అతనైతేనే సాధ్యమైద్ది, మిగిలిన వాళ్ళకి అది సాధ్యం కాదు అనేది వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అంశం. సరే ఇప్పుడు ఆయన కాకుండా ఇంకెవరికి చెప్తే ఏం చేస్తారు? ముఖ్యమంత్రి ఆయన, పిసిసి అధ్యక్షుడు ఆయన నాయకత్వంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మరి అంతకుముందు 2 సార్లు ఇచ్చారు కదా, 2 సార్లు నాయకత్వంలో గెలవలేదు కదా. ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన గెలిపించాడు పార్టీని, ఆయన కూడా దాంట్లో ప్రధాన పాత్రధారి కాబట్టి ఆయనకి అప్పచెబుతారు. ఎవరికి అప్పచెప్తారు? ఇప్పుడు ఆయనకి అప్పచెప్పడం ద్వారా రేపు రాబోయేటువంటి ఆయన టార్గెట్ ఏంటి, ఏమిస్తారు ఆయనకి? రేపు ఎంపీ ఎలక్షన్లో 12 సీట్లు తగ్గకుండా గెలిపించండి, ఇంకంతకంటే ఎన్ని వస్తే అన్ని బోనస్ అని చెప్తారు. ఇప్పుడు ఆయన గెలిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన మీద ఫ్రీ హ్యాండ్ ఉంటే ఆయన గెలిపించగలుగుతాడు. జిల్లాలు బాధ్యతలు అప్పచెప్పేశారు మంత్రులకి. ఇప్పుడు ఒక్కొక్కరు వైపు వర్క్ చేయాలి. రేపు ఇప్పుడు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, రెండో వైపు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించడం బాధ్యతలు. ఈ రెండు కూడా ఇప్పుడు ఆయన ముందున్నటువంటి కత్తి మీద సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాడు. సరే చూడాలి మరి దాన్ని ఎలా ఆయన జాగ్రత్తగా తీసుకెళ్తారనేది చూడాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని వ్యూహాలు చేస్తుండిద్ది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కొన్ని వ్యూహాలు చేసిద్ది, బీజేపీ కొన్ని వ్యూహాలు చేసిద్ది. వాటన్నిటిని అధిగమించి ఎలా వెళ్తాడనేటువంటిది కూడా చాలా చూడాల్సినటువంటి అంశం. ఈ ఎన్నికలతో పాటు కూడా ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాలు అనేది అమలు చేస్తానన్నాను అనేది అది కూడా 100 days అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను అనుకోవటం ఇప్పుడు 2 అనౌన్స్ చేశారు, ఇంకో 2 అనౌన్స్ చేస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మిగిలిన 2టికి వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరిలో వచ్చినప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కాబట్టి 100 రోజులు పూర్తి కాదు. ఎలక్షన్లు అయిన తర్వాత మిగిలిన వాటికి అవకాశం ఇస్తారు. కానీ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే అప్పుడు చేస్తామని చెప్పినట్టు సాధ్యం కాదు. ఇప్పుడు కూడా హామీలు తగిచ్చేసి పారేసేది, తర్వాత హామీలు నెరవేరలేదంటే హామీలు నెరవేరవు, కష్టం. ఆర్టీసీ ఫ్రీ ఎందుకు ఇచ్చారంటే అది ఇప్పుడు పడే బర్డెన్ కాదు, అది ఇప్పుడు పడే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేది కదా, అది చిన్నగా క్రమేపీ జరిగేటువంటి అంశం. దానికోసమే ఆయన అటువంటి దానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ వన్ దాంతోపాటు రేపు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళు ఎదురు చూస్తుంటారు, రైతు రుణమాఫీ ఎదురు చూస్తుంటారు. అవన్నీ రేపు బర్డెన్ పడేటువంటి అంశాలు, వాటి కోసం చూడాలి. సరే మొత్తానికి అసెంబ్లీలో కూడా వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు విపరీతంగా జరిగింది. మొత్తానికి శ్వేతపత్రం ఇక ఒకటి కాదులే, అంటే ఎట్లాగైనా అంశం ఏంటంటే డిబేటబుల్గా ఎలా వెళ్ళగలిగిద్దానంటే ఇద్దరూ కూడా, ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, ఇద్దరూ కూడా సబ్జెక్టు మీద ప్రిపేర్ అయ్యి మాట్లాడతారు. సబ్జెక్ట్ని ఎవరు వాళ్ళ దాన్ని ప్రజెంట్ చేయటంలో వాళ్ళు ఎప్పుడు కూడా బలంగా ముందుంటారు. కాబట్టి ఆ డిబేటు ఎప్పుడు కూడా ప్రజలకి రీచ్ అయ్యిద్ది. అంటే ఇందులో ఎవరు ఏం చెప్పారు, ఎవరిది ఫ్యాక్ట్ ఏంటి, ఎవరు ఏంటనేది తెలుసుకోవడానికి ఒక మంచి ఇది వస్తుంది. సరే అది ఎప్పుడు కూడా అసెంబ్లీలో అటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరగటం మంచిది, అది ప్రజలకు అవసరం, ఉపయోగపడుతుంది. సరే దాన్ని బట్టి చూడాలి మనం. రమణ అందుబాటులో లేరు సార్. ఓకే రైట్. అయితే నెక్స్ట్